తిరుమలకి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు కాలినడకన కొండ ఎక్కుతూ ఉంటారు. వారిలో పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వారుంటారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి 2 గంటల నుంచి 4 గంటల వ్యవధిలోగా అలిపిరి నుంచి తిరుమల వరకైతే చేరుకుంటారు. వారిలో చాలా మందికి నడవటం పెద్ద కష్టమేమీ కాదు. ప్రతిరోజు కాలినడకన అలవాటు బాగా ఉండేవారైతే ఇంకా సునాయాసంగా కొండ ఎక్కుతుంటారు. కానీ ప్రతిరోజు వెళ్లే వేలాది మంది 90% మందికి అలాంటి అలవాటైతే ఉండదు. అయినా సరే పెద్దగా ఇబ్బంది పడకుండా ఎక్కిస్తుంటారు. అలాంటిది మార్షల్ ఆర్ట్స్ లో సుదీర్ఘ అనుభవం, నైపుణ్యం ఉన్న, నిత్యం జిమ్ చేస్తూ ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండ ఎక్కడానికి అష్ట కష్టాలు పడుతున్నారనేది చాలా మందికి అయితే విచిత్రంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేసుకుని చివరి రోజు తిరుమలకి దర్శించుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి తిరుమల చేరడానికి ఏకంగా 4.5 గంటలకు పైగా సమయం తీసుకోవడంతో పాటు అసలు నడిచి ఎక్కగలరా అని ఆయన వ్యక్తిగత సిబ్బంది టెన్షన్ పడే పరిస్థితి కల్పించారు. పవర్ స్టార్ ఫిట్నెస్ ఇంతేనా అని పలువురైతే చర్చించుకోవడం కనిపించింది. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో తిరుగులేని హీరోల్లో ఒకరు. సినిమా హీరోలు సాధారణంగా ఎంత వయసు ముదిరిపోయినా సరే నిత్యం జిమ్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు. అందుకే చాలా మంది హీరోలు 60 వయసు దాటినా కూడా దృఢంగా కనిపించడం మనం చూస్తుంటాం. అలాగని పవన్ కళ్యాణ్ ముసలి హీరో కూడా కాదు. ఆయన వయసు కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. రాజకీయాల్లో అయితే ఆ వయసు వారిని యువజన నాయకుడు అని అంటుంటారు. పైగా సినిమా ఇండస్ట్రీ వారు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన బిరుదు పవర్ స్టార్. తెలుగు హీరోల్లో పవర్ కు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఈ తరం తెలుగు హీరోల్లో మార్షల్ ఆర్ట్స్ లో అగణ్యమైన ప్రతిభ, సాధన ఉన్న హీరో కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి హీరో కూడా తిరుమల మెట్లు ఎక్కడానికి నానా అవస్థలు పడడం ఏమిటి అని ప్రజలైతే అనుకుంటున్నారు. మోకన్న మండపం దాకా చేరుకున్న తర్వాత పవన్ అసలు పూర్తిగా కాలినడకన వెళతారా లేదా అనేది చర్చ అయితే నడిచింది. అక్కడ ఆయన ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. మోకాళ్ల పర్వతం నుంచి కారులో తిరుమలకు వెళ్తారనేది ప్రచారం అయితే జరిగింది. అధికారులు అందుకు ఏర్పాటు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగా కష్టపడి పూర్తిగా కొండైతే ఎక్కారు.